వ్యవసాయం దండగానే పాత మైండ్ సెట్ తోని చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ కి ఎక్కడ మంచి పేరు వస్తోందో అన్న కుట్రతోనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాడతామని, ఇందులో భాగంగా మార్చి 1వ తేదీన కడపలో నిర్వహించబోయే కీలక సమావేశం గురించి ఆయన నెల్లూరు విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యవసాయం పట్ల, ఇరిగేషన్ పట్ల ఉన్న తక్కువ ఆలోచనతో, వ్యవసాయం వేస్ట్ దండగానే ఒక మైండ్ సెట్తో అతను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అతని నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే దాంతో పాటుగా పక్కనే ఆనుకున్న నెల్లూరు జిల్లా, సరే పశ్చిమ ఒంగోలు కలిసి ఉన్న ప్రాంతం. ఈ రోజున ఆల్మట్టిలో అదనంగా 150 టీఎంసీల నిల్వ ఉండి అప్పరభద్రలో సాగుకు పర్మిషన్ వచ్చిన తర్వాత, వేదవతి మీద ఆనకట్టలు కట్టిన తర్వాత, ప్రధాన ఉపనది కృష్ణాకైనా తుంగభద్ర నుంచి నీళ్లు రాకపోతే కృష్ణాలో నీళ్లు చాలా తగ్గిపోతాయన్నది అందరికీ అర్థమయ్యే అంశం. అట్లాగే కృష్ణాలో నీళ్లు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యాంలో ఈ మధ్యకాలంలో ఆ సిల్ట్ ఒక 15 to 20% పెరిగిన తర్వాత దాని సామర్థ్యం 180-190 టీఎంసీలకి వెళ్ళిపోయిన మాట కూడా ఒక వాస్తవం. అట్లాగే అనేక కారణాల రీత్యా వరద కాలం కూడా తగ్గిపోయిన మాట వాస్తవం. మనం ఏం మాట్లాడినా సరే శ్రీశైలం డ్యామ్ నుంచే కిందికి నీళ్ళు రావాలి. అన్ని ప్రాజెక్టులు కూడా 800 అడుగులకు పైనే మన దగ్గర డిజైన్ చేయబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు 11,000ని 44,000గా మార్చినా అది కూడా 841 దగ్గర నుంచి మాత్రమే నీళ్లు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరైనా సరే ఆలోచన వారు చేసే పని ఏంటంటే, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని స్థిరీకరించడం కోసం నీళ్లు ఎట్లా సప్లై చేయాలి, ఏ లెవెల్ నుంచి రావాలని విఘ్నత ఉన్నవాళ్ళు, విజన్ ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా అక్కడే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయాలని నిర్ణయించుకోవడం, 3,700 కోట్ల పైచిలకు ఎస్టిమేషన్తో కార్యక్రమాలను మొదలుపెట్టడం, ఇప్పటికే 90% వరకు పనులు పూర్తి అయి ఉండడం, గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అభ్యంతరాల నేపథ్యంలో కూడా పనులు వేగంగా జరిపించిన తర్వాత, అధికారం మారిన తర్వాత స్వతహాగా ఇరిగేషన్ పట్ల అట్లాగే వ్యవసాయం పట్ల వ్యతిరేక భావం కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు పని స్లో చేశామనుకున్నాం. కానీ అట్లా కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో రహస్యంగా చర్చలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఈ ప్రయత్నాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేశారనే ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత మన ప్రాంతాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎప్పటికంటే ఎక్కువ ఈ రోజున ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ చెప్పినట్లు ఇంకా శ్రీశైలం డ్యామ్లోకి రాకముందే నాగర్కోయిల్ దగ్గర ఆపై నీళ్ళు డ్రా చేస్తారు. 800 కింది నుంచే దిండి, ఆ తర్వాత రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా నీళ్ళు అక్కడ డ్రా చేస్తాయి. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఉన్న పవర్ జనరేషన్ పాయింట్ తెలంగాణ కంట్రోల్లో ఉంది కాబట్టి పవర్ జనరేషన్ కోసం కనీసం 3-4 టీఎంసీలు వాళ్ళు వదులుతారు. అవి మళ్ళీ వాళ్ళకి నాగార్జున సాగర్లు ఉపయోగపడతాయి. కానీ మనకైతే లెవెల్ పడిపోతూ వస్తుంది. ఎప్పటికి కూడా చాలా స్పష్టంగా నీటి లభ్యత తగ్గిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రాజెక్టులకి అది తెలుగు గంగ కావచ్చు, లేకపోతే సోమశిల, కండలేరు కింద ప్రాంతానికి కూడా నీటి లభ్యత ఉండదన్నది ఒక వాస్తవమైన సంగతి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీళ్ళే రావు. నీళ్ళే రావడం ఎట్లా ఇంకా నీళ్ళు తెచ్చిపెడతారు? 44,000 క్యూసెక్కులకి అవకాశం ఉన్నా అక్కడ నీళ్ళు వస్తే కదా. అందుకనే 800 అడుగుల నుంచి 88,000 టీఎంసీ 88 క్యూసెక్కులతో నీళ్లు తీసుకోవాలా. ఆ రోజున గ్రీన్ ట్రిబ్యునల్ ముందు, అప్రైజల్ కమిటీ ముందు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క వాదన సరిగా లేదు కాబట్టి ఆ రోజు మనకి వ్యతిరేకంగా, ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా మాటలు వస్తే దాన్నే పట్టుకొని కూర్చోడు నాయకరికి. ఈరోజు స్పష్టంగా ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ నీళ్ళు ఏది కొత్త ఆయకట్టుకు ఉపయోగపడవు. కొత్త ఆయకట్టు లేదు. ఆల్రెడీ ఉన్న గాలేరు నగర్ దగ్గర నుండి పశ్చిమ మార్కాపురంలో వెలుగోడు వరకు కూడా ఆఖరికి నీళ్ళు, అంతేనా, నీళ్ళు ఎట్లా పోవాలనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం. అసలు నెల్లూరు జిల్లాకి సోమశిలకి నీళ్ళు రాకపోతే
సోమశిల నుంచి కండ్లేరు నీళ్లు రాకపోతే నెల్లూరు జిల్లా పరిస్థితి ఏందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా రాయలసీమ మేము నిరంతరం బాధల్లో ఉంటాం, ఆఖరికి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటాం. పైగా అదే మాట మేమంతా ఆశించాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవం అంటారని చెప్పేసి, లేదు దీన్ని ముగిస్తాను నేను, ట్రిబ్యునల్లో మంచి లాయర్లను పెట్టి, అదే కేసులు లాయర్లు పెట్టుకుంటారే అట్లా మంచి లాయర్లు పెట్టి వాదిస్తారని అనుకున్నాం. కానీ 22 టీఎంసీలు నీళ్ళు వస్తాయి, బురద నీళ్ళు ఏమి ఉపయోగపడతాయని తేలిగ్గా మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతం యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఏందో మన కళ్ళ ముందే ఉన్న అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఒత్తిడి పెట్టకుండా ఆ రోజు కూడా స్వర్గీయ రామారావు గారు 11,000 క్యూసెక్కులకి పోతేటిపాటు పెంచింది మన నాయకుడు జలయజ్ఞం యొక్క అసలు రూపకర్త రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాతే అన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నేను. ఎప్పుడు కెపాసిటీ పెరిగినా అది రాజశేఖర రెడ్డి గారు వారి వారసుల చేతిలోనే జరిగిందన్న సంగతికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎటువంటి ప్రయత్నం లేదు, మనకు అన్యాయం జరుగుతూ ఉంది, మన ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మాటలు మాత్రం మన వైపు ఉంటాయి, చేతులన్నీ కూడా అమరావతికి ఆ పైన ఉంటాయనే సంగతి ఇక గుర్తు తెచ్చుకుంటే, అన్ని వర్గాల నుంచి ఒక ఒత్తిడి పెంచి ప్రాంతం మొత్తం ఆఖరికి ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మొత్తం ఎడారి అయిపోద్ది, ఎటువంటి మొహమాటము లేదు. సోమశిల లేకముందు మా రామణ చెప్పినట్లు ఈ ఊరి అల్లుడిగా నేను అసలు సోమశిల రాకముందు మన పరిస్థితి ఏంటి, హెచ్ఎల్సీ లేకుంటే అనంతపురం పరిస్థితి ఏంటి, అసలు హెచ్ఎల్సీకి నీళ్లు రాకుండా, కృష్ణాలేకి నీళ్లు రాకుండా, శ్రీశైలం నిండకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కింద నుంచి తోడుకోవాల్సిందే. 800 అడుగుల కంటే కింద పెట్టాల్సింది, ఇంకా ఆఖరికి పెట్టకుండా ఇంకా పైన పెట్టిన పరిస్థితి ఉంది. అటువైపున 8 టీఎంసీల నీళ్లు దాదాపు ప్రతిరోజు కూడా వాడబడితే, ఇటుపక్క మనం ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే 3 టీఎంసీల నీళ్లు ప్లస్ 0.6 తప్ప నుంచి మన దగ్గర అంతకంటే పెద్ద కెపాసిటీ ఏం లేదు. పైగా ఇది కొత్త ప్రాజెక్టు కాదన్న సంగతి బాబు గారికి అర్థం కావాలి. ఇది పాత ప్రాజెక్టులని స్థిరీకరించేందుకోసం, అట్లాగే చిట్ట చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చి రైతును కాపాడుకోవడం కోసం పెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇది ఒక ప్రాణం, ఇది ఇన్సూరెన్స్, రైతులకి ఇది వాటర్ ఇన్సూరెన్స్ సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మాట వినే పరిస్థితి లేదు, అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేదు. ఊరికే ఒక రన్నింగ్ కామెంటరీ చేసి, లేక ఒక దొంగ కేసులో లేకపోతే ఫాల్స్ అలిగేషన్లో పెట్టేసేసి మాట్లాడే పరిస్థితులు తప్ప, వాళ్ళకు అనుకూలమైన పోలీసింగ్తో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప, ప్రజలు అడిగినా ప్రజలు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు నీళ్ళు కావాలన్నా కానీ. అయినప్పటికీ ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా రైతు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన, వారి యొక్క విజన్తో, వారి ఆదేశాల మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లా అట్లాగే ఒంగోలు జిల్లా యొక్క రైతుల యొక్క హక్కుల్ని కాపాడేందుకు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిర నిర్ణయంతో పనిచేయాలని నిర్ణయించుకుంది. కలిసి వచ్చి అందరినీ కలుపుకుంటుంది. ఇదే రాజకీయమైన పోరాటం కాదు, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం యొక్క ప్రాణం నిలపడం కోసం జరిగే ఈ కార్యక్రమం ఇది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కూడా ఇది ఆఖరికి, ఎందుకంటే చెన్నైకి కూడా నీళ్లు పంపిస్తాం మనం. కాబట్టి దీనికోసం కలిసి వచ్చి అన్ని పార్టీలని కూడా, ఊరికే రాయలసీమ గురించి, నెల్లూరు గురించి, ప్రకాశం గురించి మాట్లాడడం కాదు. పోతిరెడ్డిపాడుకు ఆ రోజున ప్లాన్ చేసినప్పుడే ఆ దేవినేని ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కృష్ణా బెరాజ్ పైన చేసిన ధర్నాన్ని నేను గుర్తెచ్చుకుంటా ఉన్నాను. అట్లాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినప్పుడే ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున కంప్లైంట్లు, కోర్టులు పోయిన సంగతి కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. అలాగే మనం మాట్లాడితే మన గురించి ఇష్ట ప్రకారం మాట్లాడే ఈ రోజులను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను ఆఖరికి. కనుక ఏది ఏమైనా సరే అన్ని వర్గాల నేను యూనివర్సిటీకి వెళ్ళిన అనంతపురంలో, నిజంగా మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఆందోళన ఉంది. భవిష్యత్తు యొక్క అసలుకి వాళ్ళది కాబట్టి వాళ్ళు చాలా మనకంటే లెక్కలు ఎక్కువ చెప్తా ఉన్నారు. ఇట్లా కాదన్నా, అదన్నా, ఇదన్నా అని చెప్తారు. సో అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం అయితే భయపడతా ఉన్నారు. నీళ్ళు లేకుంటే భూములతో ఏ పనికి వస్తాయి? భూములు ఆఖరి నీళ్లుంటే బంగారు పండిస్తారు మన వాళ్ళు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు అందరినీ కోరుతా ఉన్నాం, రాయలసీమ ఎత్తిపోతుల పథకం అన్నది రాయలసీమ ప్రాంతానికి ఆనుకొని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి కూడా గొంతు తడిపే, భూములు తడిపే ఒక ప్రాజెక్ట్ అది. ఒక్క నీళ్లు లేని కాలంలో నీళ్లు పంపే ప్రాజెక్ట్ అది. అన్ని పరిస్థితులు గమనించినప్పుడు నీటి లభ్యత లేకుండా పోయే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో అర్థమవుతా ఉంది. ఎవరు కూర్చున్నా అర్థమైపోద్ది.
ఒక 100, 120, 128, 130 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆగిపోతే ఇక్కడికి వచ్చే నీళ్ళే కదా అవి. మరి దీని సామర్థ్యమే 210 నుంచి 290కు 190కు 180కు మారిపోతూ ఉంటే సిల్ట్ వలన రేపు వచ్చే పరిస్థితి ఏంటి? ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి ప్రభుత్వాలు. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా ఉండిపోతారేమో, ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతో ముందుకు వస్తే మంచిది గారిని ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే తదుపరి కార్యాచరణ కోసం కడపలో మార్చి 1వ తారీఖున ఒక సమాలోచన కార్యక్రమం. ఈ 6 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ మిగతా వారితోనూ సమావేశం జరుగుతుంది అక్కడ. తదనంతరం ఏది ఏమైనా సరే ఈ రాయలసీమ ప్రాంతాన్ని, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల యొక్క గొంతు ఎండకుండా, భూములు ఎండకుండా చూసే బాధ్యత, సాగించే పోరాటానికి బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్న విషయాన్ని అందరికీ సవినయంగా మనవి చేస్తూ, అందరి యొక్క సహకారాన్ని మన ప్రాంతం కోసం, మన ప్రాంత మనుగడ కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఈ ప్రాంతానికి సాయం చేయకపోతే సాయం చేయలేకపోయారు అనేక కారణాల రీత్యా. ఊరికైనా ఉండండి, లేకుంటే మాకు సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ప్రమాదాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, గ్రహించిన తర్వాత కావాలనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేశాం. పోతిరెడ్డిపాడు దగ్గర ఒక పెద్ద, జస్ట్ ఒక 6 గంటల పర్మిషన్తోనే పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేశాం. జిల్లాల్లో ఏర్పాటు చేసిన తర్వాత డెఫినెట్గా ఏ లెవెల్కి తీసుకెళ్లాలో ఆ లెవెల్ విధంగా తుదికంటూ పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒక్కటే అతని చరిత్రలో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడనో, ఈ ప్రాజెక్టు ముగించినాడనో ఎక్కడైనా ఉందా? ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మా హంద్రినీవా 40 టీఎంసీల ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెడితే దాన్ని 5 టీఎంసీల తాగునీటిగా మార్చేసి 2 ప్రాంతాల్లో శంకుస్థాపన చేసిపోయి దాన్ని అసలు మరి పట్టించుకోలే. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం తర్వాత తదంతరమే పనులు పూర్తి చేశాం. సో అతనికి బ్రెయిన్లో ఉంటుంది అది, అంతే. దానికి మనమేమి వీ కెనాట్ ఆన్సర్ దట్. ఆయన యొక్క ఆయన ఇరిగేషన్ ఉంటే పట్టించుకోడు, సింపుల్. దాంట్లో ఏమి, ఇప్పుడు ఉదాహరణకి అరటి కేజీ రూపాయలమే అతనికి బాధ లేదు, లేకపోతే మొక్కజొన్న అసలు అమ్ముడుకోకపోయినా బాధ లేదు. మన బడ్జెట్ చూసాక 500 కోట్లు ధరల స్థిరీకరణ పెట్టాడు. సో హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్. అతని దృష్టిలో వ్యవసాయం వేస్తేనే మనకేం అది రహస్య ఒప్పందం జరిగిందని చెప్పారు, ఏం జరిగిందని కూడా చెప్పారు. మనం అంతకంటే మనం ఏం చేయగలం? అడిగితే మీరే అడగాలి. ఎప్పుడైనా వాళ్ళు కనిపిస్తే మన ప్రచారం మనం చెప్పేది ఏం లేదు. అతను స్వయంగా అసెంబ్లీలో ప్రకటించాడు బల్ల గుద్ది. మిగతా పార్టీలు ఉద్దేశించి చెప్తే ఆయన ఏమన్నాయంటే, రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళి చూడండి గుంపుగా, అక్కడ ఆపేసాం పనులు అని చెప్పారు. సో అంత ఓపెన్ స్టేట్మెంట్ అక్కడ కోట్లాది మంది చూస్తూ ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం గురించి ఇంకో ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు అది మనం చూసాం, విన్నాం. దానికి సమాధానంగా 22 టీఎంసీలో బురద నీళ్ళు ఏం చేసుకుంటాయనే సమాధానాన్ని కూడా విన్నాం. సో క్లారిటీ ఉంది, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు, ఈయన ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఇది పొంగ ముఖ్యంగా ఆల్మట్టి వ్యవహారంతో అందరం కృష్ణా పరివాహక ప్రాంతం అంతా మారు కాలం వస్తుంది. చాలా దగ్గరలో ఉంది, అది కూడా దూరం కూడా వెళ్ళలేదు.